వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. ఉమ్మడి కరీంనగర్ జిల్లా దద్దరిల్లింది. ఓవైపు సీఎం, మరోవైపు మాజీ సీఎం ఇద్దరు పోటాపోటీగా సభలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ చీల్చి చెండాడారు. చేతగాని ప్రభుత్వమని మండిపడ్డారు. 2.5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఆగం చేశారని విమర్శించారు. తాను ఎందుకు ఎన్ని రోజులు మాట్లాడలేదో కేసీఆర్ అయితే క్లారిటీ ఇచ్చారు. ఒక నిర్మాణాత్మక పని చేయలేదని కూడా ఆయన ఏదైతే ఆయన అండం అయితే జరిగింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డను కూడా సందర్శించారు. నిజాలు తెలియకూడదని ఇవాళ కేసీఆర్ కావాలని సమావేశం ఏర్పాటు చేశారని కూడా అటు రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ఒక అద్భుతమని అందరినీ భ్రమల్లో ముంచారని, కేసీఆర్ అవినీతి ప్రకృతే బయట పెట్టిందని ఆయన అన్నారు. ఇక రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ గారు జాయిన్ అయ్యారు. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అండ్ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మానవత జాయిన్ అయ్యారు. అదేవిధంగా బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు. అండ్ రాజకీయ విశ్లేషకులు జయరాం గారు జాయిన్ అయ్యారు. డాక్టర్ జయరాం గారు, గుడ్ మార్నింగ్ అండి అందరికి. నా ఆడియో ఓకేనా? జయరాం గారు, నా ఆడియో మీకు ఇప్పుడు వస్తుందా? విల్ కమ్ బ్యాక్ టు మీకు వీలైతే ఒకసారి అది చూస్తామండి. దత్తాత్రేయ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే రజతోత్సవ సభ తర్వాత కేసీఆర్ ఆఫ్టర్ 1 year తర్వాత ఆయన మాట్లాడడం, ఏం మాట్లాడతారా అని అందరూ వెయిట్ చేశారు. బట్ అనుకున్నట్లుగానే ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడ్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే ఆయన చెప్పడం అయితే జరిగింది. కానీ అట్ ద సేమ్ టైం అటు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. మేడిగడ్డను ఏదైతే ఉందో ఇదంతా కప్పిపుచ్చడానికి, అవినీతిని కప్పిపుచ్చడానికే ఇవన్నీ ఈ రోజు సభ పెట్టారని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. సో ఏంటి, నిజంగానే అక్కడ మేడిగడ్డకు సంబంధించి ఏమైనా కప్పిపుచ్చడానికి, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ సభ పెట్టారా ఏంటి? గుడ్ మార్నింగ్ సునీత గారు, మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు 1 సంవత్సరం పాటు మేము ఎల్కతృప్తి సభ తర్వాత ఈరోజు జగిత్యాలలో మా సభ ముందు అనౌన్స్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించి వివిధ పదవుల్లో ఉండి, పదవులున్నా అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ జెండాని మోసినటువంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీని నిలబెట్టినటువంటి నాయకుడు, అసలు సిసలైనటువంటి కాంగ్రెస్ నాయకుడు అధికారంలోకి వచ్చి 20 నెలలుగా నాకు ఒక మానసిక క్షోభను గురి చేస్తూ ఉన్నారు. నేను విమడలేకపోతా ఉన్నా, నేను తట్టుకోలేకపోతా ఉన్నా. ఈ ఫ్రస్ట్రేషన్, ఈ అవమానాలు, ఈ హేళన నేను భరించలేకపోతా ఉన్నా, బయటకు వస్తా ఉన్నాను. నాతో రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ కేసీఆర్ లాంటి నాయకుడి దగ్గరికి నేను వెళ్తా ఉన్నా. అధికార పార్టీని వదిలి కేసీఆర్ దగ్గరికి నేను వెళ్తా ఉన్నా అని చెప్పేసి ఆయన మా పార్టీలో చేరడానికి కేసీఆర్ని కలిసిన తర్వాత నిర్ణయించిన సభ. బీఆర్ఎస్ పార్టీ ముందుగా అనౌన్స్ చేసింది. జగిత్యాలలో ఒక సీనియర్ నాయకుడు, 75 సంవత్సరాల రాజకీయ ఉద్దండుడు జీవన్ రెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మేము సభ నిర్వహించుకుంటున్నాము. ఆయన ఒక బ్రహ్మాండమైనటువంటి సభతో కేసీఆర్ గారిని ఆ సభకు ఆహ్వానించి కేసీఆర్ గారి చేతుల మీదుగా జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నటువంటి సభ. కేసీఆర్ గారి సభ అనౌన్స్ చేయగానే ఏదో ఒక పొక్కలో దాక్కున్నటువంటి ఎలుక ఊపిరాడక విలవిలలాడినట్టుగా రేవంత్ రెడ్డి గారు కుడిదిలో పడ్డ ఎలకలా గిలగిలా కొట్టుకొని కేసీఆర్ సభ పెడితే కథమైపోతుందిగా, నా బాగూతం మొత్తం బయటపడుతుంది, నేను చేసిన తప్పులన్నీ ఎండగడతాడు. అటు జీవన్ రెడ్డి ఇటు కేసీఆర్ ఇద్దరు నేను చేసినటువంటి తప్పులు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఇవన్నీ ఎండగడితే నా దుకాణం బంద్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది అన్న భయానికి ఉటావుటినని కియాల మేడిగడ్డ గుర్తుకొచ్చింది. కేసీఆర్ బయటకు రావడం, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ సందర్శన, పనుల పర్యవేక్షణ, 2వ విడత రైతు బంధు నిధుల విడుదల, ఇవన్నీ కేసీఆర్ గారు బయటకు వస్తే గుర్తుకొస్తుంది. 2.5 సంవత్సరాలుగా ప్రజలు అడుగుతా ఉన్నారు కదా, 6 గ్యారెంటీలు ఇవయ్యా, 2,500 రూపాయలు ఏయ్యా అని చెప్పేసి మహిళలు అడుగుతా ఉన్నారు. స్కూటీలు ఏవి, చదువుకున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఏది, 2 లక్షల ఉద్యోగాలు ఏవి, రైతులకు ఇష్టమైనటువంటి రైతు బంధు ఏది, రైతు రుణమాఫీ ఏది, కౌలు రైతులకు ఇస్తామన్న 15,000 ఏవి, రైతు కూలీలకు ఇస్తామన్న 12,000 ఏవి అని చెప్పేసి ఇవాళ రైతులు అడుగుతా ఉంటే వాళ్లకు మొండి చేయి చూయించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నీ భూదాహం పతాక స్థాయికి చేరింది. ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ పేద ప్రజల భూములు లాక్కోవడం, ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ రైతుల భూములు లాక్కోవడం, ఇవాళ ఈ అన్ని సంఘటనలతో మానసికంగా తెలంగాణ ప్రజలు ఎంత క్షోభను అనుభవిస్తున్నారో గుర్తెరిగినటువంటి నాయకుడిగా
ఎంత చక్కగా చెప్పినాడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది మేము అధికారంలో నుంచి దిగిపోయినాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేనాడు 2.5 సంవత్సరాల కింద కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి డైరెక్ట్గా వచ్చి వండుకొని తినడం లాగా తెలంగాణ రాష్ట్రాన్ని చేతుల్లో పెడితే ఇవాళ భూములే లక్ష్యంగా నువ్వు హైడ్రాని ముందుకు తీసుకొచ్చి 30 గజాల నుంచి 100 గజాల స్థలంలో ఉండే పేదల ఇళ్ల మీద నువ్వు రాక్షసునిలాగా పడి రాత్రికి రాత్రి భూములు లాక్కుంటుంటే చదువుకునే పిల్లల పుస్తకాలు కూడా తీసుకునే అవకాశం ఇస్తలేవన్న మాట కేసీఆర్ గారి నోటి నుంచి వచ్చింది. కేసీఆర్ గారు మాట్లాడింది అట్లా తప్పేముందండి? కేసీఆర్ బయటకు వస్తే రేవంత్ రెడ్డికి ఎందుకు చెమటలు పడుతున్నాయి, ఎందుకు ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నాడు? ఇవాళ గుర్తుపెట్టుకోండి సునీత గారు, ఇవాళ నిన్న జరిగిన జగిత్యాల సభతో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని నమ్మి పోయినటువంటి మా 10 మంది ఎమ్మెల్యేలు కూడా నేను మాట్లాడుతా ఉన్నారు. గూడెం మైపాల్ రెడ్డి అయితేనేంది, పోచారం శ్రీనివాసరెడ్డి అయితేనేంది, ఇవాళ జగిత్యాల ఎమ్మెల్యే కూడా నా పరిస్థితి ఏంది, నా రాజకీయ భవిష్యత్తు ఏంది అనే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ ని వదులుకున్నోళ్ళు, కేసీఆర్ ని విడిచి వెళ్లిన వాళ్ళు ఇవాళ తిరిగి మళ్ళా కేసీఆర్ చింతకు రావాలనే ఆలోచనలో పడ్డారంటే రేవంత్ రెడ్డి దగ్గర ఏం లేదు, ఉత్తది ఉద్దెరా. కానీ కేసీఆర్ ని వదులుకోవాలన్న ఆలోచన అయితే వచ్చింది కదా. ఆనాడున్న పరిస్థితిలో రేవంత్ రెడ్డి అనే నాయకుడు కల్లిబొల్లి మాటలు చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి లేని మేడలు, గాలిలో మేడలు కట్టి ఆ మేడల్లోకి వాళ్ళని గృహప్రవేశం చేయించండు. గాలి మేడల్లోకి ఇవాళ గాడి మేడలు పేక మేడల్లాగా పళ్ళు మరి కూలిపోతుంటే రోజు రోజుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధోగతి స్థాయికి పోతా ఉంటే వాళ్ళకి వాళ్ళ మింగలేని కక్కలేని పరిస్థితుల్లో వద్దురా నాయన కేసీఆర్ రావాలా, రేవంత్ రెడ్డి పోవాలా అనేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఊరు వాడ ఏదైనా ఎవరిని సందర్శించినా కూడా వృద్ధులని, వికలాంగులని, మహిళలని, నిరుద్యోగులని, ఉద్యోగులని ఎవరిని పలకరించినా అయ్యా ఈ రేవంత్ రెడ్డి పోవాలా, కేసీఆర్ రావాలా, లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుంది. 2.5 సంవత్సరాల్లోనే దరిద్రమైనటువంటి పరిస్థితికి దిగజార్చిండు. ఇవాళ మొత్తం ఖజానా ఖాళీ చేస్తున్నాడు, భూముల మీద పడ్డాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, పేద ప్రజలను దోసుకుంటున్నాడు తప్ప ఒక్కటి ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి కట్టిన ఒక్కటైనా ఉన్నదా, పేర్చిన ఇటుక ఉందా, తట్టెడు మట్టి లేపిండా అని చెప్పేసి తెలంగాణ. మానవతరాయ్ గారు గుడ్ మార్నింగ్. ఆడియో ఓకేనా? గుడ్ మార్నింగ్. ఓకే చెప్పండి. ఎస్. సో ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి కావాలని ఒక్కరోజు కేసీఆర్ సభ పెడితే రేవంత్ రెడ్డి గజగజ వణిగిపోయారన్న కమెంట్స్ కి ఏం చెప్తారు? అండ్ ఇంకొకటి, నిజంగానే ఒక రకంగా ఆలోచింపజేసేలానుంది కేసీఆర్ అక్కడ పెట్టడము, ఈ లోపే అటు రైతు బంధులకు సంబంధించి నిధులు విడుదల చేయడం కానీ, అటు మేడిగడ్డ మంత్రులతో అధికారులతో వెళ్లడం కానీ, ఇవన్నీ కూడా ఏమన్నా డైవర్షన్ పాలిటిక్సా ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సభ అనేది, కాళేశ్వరం పర్యటన అనేది 1 నెల రోజుల ముందుగా నిర్ధారణ అయింది. ఆ ప్రకటన వెలువడిన తర్వాత ఎట్లాగూ దొంగతనం బయటపడింది. రేపు ఎట్లాగూ కాళేశ్వరం పైన గోస్ కమిషన్ పైన హైకోర్టు తీర్పు వెలువరించనుంది. కాబట్టి ఏం చేయాలా, రేవంత్ రెడ్డి పర్యటిస్తే అక్కడ దొంగతనం చేసిన లంగతనం మొత్తం కూడా బయటపడుతుంది. దోచుకున్నటువంటి కోట్లు, లక్షల కోట్లు దోచుకున్నటువంటి, అంటే 80,000 కోట్లు అని చెప్పి 1,40,000 కోట్ల వరకు తీసుకుపోయి ఆ అవినీతి అంతా బయటపడద్దని చెప్పేసి ఈ జీవన్ రెడ్డి నాటకం, అంటే జీవం లేని జీవన్ రెడ్డి నాటకం ఆడిండు జగిత్యాల్లో. అట్ర ఫ్లాప్ అయింది, తుస్సు అయింది. చివరికి ఏమైంది, రైతులు మొత్తం కూడా అక్కడికి వచ్చిన మీటింగ్ లో రైతు భరోసా యొక్క డబ్బులు గలగల ఫోన్లలో గలగలనేసరికి వీళ్ళు విలువెలబోయారు. ఇది స్పష్టమైంది. ఏదో మాట్లాడుతున్నారు కేసీఆర్ అంటే ఏముంది, మళ్ళీ పాత చింతకాయ పచ్చడి, ఏమైనా కొత్తదనం ఉందా? ఏ బాబు ఊకో, ఈడు మనవడా మందోడా, ఇది ఎప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకున్న దగ్గర చూస్తాను ఈ డైలాగు. అంటే మాటలు రాక వయోభారంతో, ఆయనే అన్నాడు, వయోభారంతో మాటలు రాక చేతగాక రేవంత్ రెడ్డిని ఎదుర్కొనలేక ఏదో ఒకటి మాట్లాడాలా అని చెప్పి ఆ ప్రసంగం మొత్తం చూస్తే పసలేదు, అంత నసే, ఏం కొత్తదనం లేదు. పాత సీసాలో కొత్త సారా పోసినట్టు ఉందా? కూడా చెల్లని నాణ్యాలు మరి సభ పెడితే ఏంది, పెట్టకపోతే ఏంది? సన్నాసి బూడిద రాసుకున్నట్టుంది తప్ప, సన్నాసి రాసుకుంటే ఏమొస్తుంది? బూడిద రాలేదు. ఇలా రేవంత్ రెడ్డి ఏం జరగలేదా? ఇలా ప్రజలందరినీ ఎత్తి కాళేశ్వరం చేసిన అవినీతికి, తర్వాత ఫార్ములా 1 రేస్ లో చేసిన అవినీతికి, అదే విధంగా ప్రకృతి సంపదన మొత్తం ఏ విధంగా పీల్చి పిప్పి చేసి తన గుప్పెట్లో పెట్టుకున్నారో, అవినీతి మిమ్మల్ని ఎత్తేస్తే మళ్ళా ఫామ్ హౌస్ లో కుంభకరణం లెక్క పడుకుంటుంది. అంటే ఏడాదికి ఒక్కసారి బయటకు వచ్చి కుంభకర్ణుడు 6 నెలలు నిద్ర, 6 నెలలు మేల్కొంటాడు. అట్నే కేసీఆర్ ఏడాదికి ఒక్కసారి బయటకు వచ్చి
ఇంకేముంది తిరగదేస్తా అనుకుంటే అంత తుస్సుమనిపించండి. ఏం లేదు, అంత ఒక్క కోట్లు ఖర్చు పెట్టిన కేసీఆర్ ముఖంలో కళ లేదు, జీవన్ రెడ్డిలో జీవం లేదు. 78 ఏళ్ళు దాటి వృద్ధుడైనటువంటి జీవన్ రెడ్డిలో జీవం లేదు. ఈయన పట్టుకొని ఏడదాగబోదామని మళ్ళీ దాకా చెప్తాడు, ఉత్తగా శాస్త్రీయబద్ధంగా చెప్తాడు. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని ప్రజలు దీవిస్తారంటే నిన్నెవరు చూస్తారు? అసలు అన్ని కోట్లు ఖర్చు పెట్టుకోను ఏమైనా కళ ఉందా ముఖంలో? ఎవడి ముఖంలో కళ లేదు, స్పందనే లేదు. అసలు కేసీఆర్ ఒకప్పుడు మాట్లాడితే మేము కూడా ఉద్యమకాలంలో యూనివర్సిటీలో ఉన్నప్పుడు చూసినాం. అరే ఎప్పుడు మాట్లాడతారా, ఏం మాట్లాడతారా అని చెప్పేసి చూసినాం. చమత్కారం ఏమి లేవు అసలు. అంతా అయిపోయింది కథ, అయిపోయిన ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి మందులు ఏ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఎక్స్పైరీ డేట్ అని అంటున్నారు. అట్లాంటప్పుడు కాంగ్రెస్ లో సీనియర్ నేత 40 ఏళ్ళు 4 దశాబ్దాలు ఉన్న నేత జీవన్ రెడ్డి ఎందుకు మరి బీఆర్ఎస్ లోకి వెళ్లాల్సి వస్తుంది? ఎక్స్పైరీ డేట్ చూసుకొని వెళ్ళారు కదా. 40 ఏళ్ళు పదవులు ఇచ్చి ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి, ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే పదవి ఇచ్చి, ఎమ్మెల్యే పదవి అయిన తర్వాత డబ్బులు ఇచ్చి ₹1 మంచిల బాటిల్ కూడా రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టిండు ఆయన సభల్లో. నువ్వు లేక జాతీయ పెట్టి లేపినా లేకపోయి నువ్వు ఓడిపోయి కాంగ్రెస్ నిందిస్తే ఏం సుఖం చెప్పండి? జీవన్ రెడ్డి అని చెప్పిన కదా, జీవన్ రెడ్డికి జీవం రాదు. ఎట్లొస్తుంది? 78 ఏళ్ళు వచ్చినోడికి జీవం వస్తుందంటే రాజకీయాల్లో. ఇవాళ యువత అవతల ఎమ్మెల్యే ఎట్లున్నాడు? చలాకీగా చురుకుగా ఉన్నాడు. ఈ చురుకైన రాజకీయాల్లో ఎదుర్కొనాలంటే జీవన్ రెడ్డి లాంటి వాళ్ళ కాదు. కేసీఆర్ తాతలు దిగొచ్చినా మళ్ళీ అధికారం అనేది కళ. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల విద్యుత్ దాదాపు 53 లక్షల మందికి ఇస్తున్నందుకు పోవాలా? ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానని జనాన్ని మోసం చేస్తే మహిళల పేరుతో 5 లక్షల ఇళ్లు, 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తూ పేదవాడి గూడు కళను నెరవేరుస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలా? నవ్వుతున్నారు ప్రజలు. అదేవిధంగా ఇవాళ శ్రీమంతులు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారు, సన్న బియ్యం తింటున్నారు. ఇలా పేదవాడు మధ్యతరగతి వాళ్ళు దాదాపు 3,30,000 మంది ఇవాళ సన్న బియ్యం తినుకుంటూ ముద్దకి రేవంత్ రెడ్డి దేవుడు అని తలుచుకుంటుంటే మరి ఆ సన్న బియ్యం తింటున్నందుకు ఇవాళ దిగిపోతారా? ఏం మాట్లాడతారు? ఆరోగ్యశ్రీ 5 లక్షలు నువ్వు ఇయనేకపోతివి, 10 లక్షలు ఇచ్చి. అయినా పాపం ఎవరిది? ఇలా ఉద్యోగుల బకాయిలు పెట్టింది నువ్వు, 8,000 కోట్ల బకాయిలు పెట్టినవు. ఫీజు రియంబర్స్మెంట్ పాపం నీది. గ్రూప్ 1 ఉద్యోగం నీతో భర్తీ అయిందా? చేతనైందా? మళ్ళంటాడు రోషయ్య కాలంలో మా 14F హైదరాబాద్ లో తెలంగాణ బిడ్డలకు అవకాశం లేకుండా చేస్తే నువ్వు కాదు మేము కొట్లాడిన వాడ 14F నువ్వు కొట్లాడ నిద్రపోయినవు. హైదరాబాద్ మాదిరా బెజవాడ మీదిరా అని మేము కొట్లాడితే భయపడి ఆ ప్రభుత్వాలు అప్పుడు దాన్ని విరమించుకునే ప్రయత్నంతో తెలంగాణ సోనియా గాంధీనే ఇచ్చింది. నువ్వేం చేసినావు? ఇప్పుడు జీవో 46 పేరుతో హైదరాబాద్ లో కొలువులు చేయకుండా వరంగల్ ఓడికి, ఖమ్మం ఓడికి, నిరుద్యోగికి, కరీంనగర్ ఓడికి, ఆదిలాబాద్ ఓడికి, గద్వాల ఓడికి, మిగతా జిల్లాల వాళ్ళకి హైదరాబాద్ లో నువ్వు ఎత్తేసినావు. 80-90% హైదరాబాద్ లో మళ్ళా ఇక్కడ వాళ్ళకే మళ్ళా వాళ్ళతోనే అన్నట్టు చేసినావు నువ్వు. అప్పుడు చేసిన తప్పంతా చేసి ముసలి కన్నీళ్ళు గారిస్తే ఎవడు పట్టించుకుంటాడు నిన్ను? అసలు ముసలి కన్నీళ్ళకు విలువ. ఒక నిమిషం ఆగండి, నేను మళ్ళీ వస్తాను. వెంకట్ అటు మాజీ సీఎం ఇద్దరు కూడా మాట్లాడడం చూసారు, సభలు కూడా చూసారు. సో ఏంటి బీజేపీ ఏమనుకుంటుంది? ఆయన ఇంకొకటి ఇంట్రెస్టింగ్ కమెంట్ ఒకటైతే ఫస్ట్ సంతకంతోనే హైడ్రాను తొలగించేస్తా అని చెప్పేసి నేను ఒకళ్ళు వస్తే కేసీఆర్ చెప్పిన కమెంట్స్. సో ఏంటి దానికి ఏం చెప్తారు? ఒకటి మీ వాయిస్ ఒకటి సరిగ్గా వస్తలేదు ఒకటి మేడం, అది సరిదిద్దుకోండి. నెంబర్ 1. నెంబర్ 2 నిన్న ఇప్పుడు ఓకేనా మీకు ఆడియో? సరిగ్గా రావడం లేదు మేడం, ఎందుకో. ఓకే సరే చెప్పండి, మీరు చెప్పండి. చిన్నగా పడుతుంది. ఇప్పుడు నిన్న ఒకవైపున కేసీఆర్ సభ, మరొక వైపున రేవంత్ రెడ్డి గారి సభ చూసిన తర్వాత వీధి భాగవతం అనేది చాలా స్పష్టంగా కనపడేటువంటిది. 2 పార్టీలు కూడా, ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్లు పాలించిన తర్వాత చేసినటువంటి అవినీతి కానివ్వండి, ఆధిపత్యం కానివ్వండి, అణిచివేత కానివ్వండి, కుటుంబ పాలన కానివ్వండి, ప్రజా వ్యతిరేక విధానాలను 9.5 సంవత్సరాలు అనుసరించిన తర్వాత ప్రజలు పక్కకు కూర్చుని పెట్టినారు. లోకసభలో ఒక్క సీటు కూడా గెలవనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటిది మనకు తెలుసు. ఇక కాంగ్రెస్ ఆయన యొక్క బలహీనతలను, అవినీతిని, అప్పులని, ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టి అధికారంలో రావడం, ప్రజలు నమ్మడం మనం చూసినటువంటి పరిస్థితి. సరే మమ్మల్ని నమ్మలేదు వేరే సంగతి, కాంగ్రెస్ నమ్మినారు, ఓటేసినారు, అధికారంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ చేస్తున్నటువంటిది ఏంటి? సేమ్ టు సేమ్
ఏ పద్ధతిలో అయితే కేసీఆర్ గారు పాలించినారో, ఏ పద్ధతిలో అయితే కేసీఆర్ గారు ఇతర పార్టీల నుంచి అక్రమంగా తమ పార్టీలో కలుపుకున్నారో రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని చేసినారు. కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే అమలు కాకుండా ఉన్నవో రేవంత్ రెడ్డి గారి పాలనలో కూడా అనేక ఉన్నాయి. లీస్ట్ ఎందుకు కానీ చాలా విషయాలు మానవతరాయ్ గారు చెప్పినారు. ఇప్పుడు కనపడుతున్నటువంటిది ఏంటి? ముఖ్యంగా రైతు భరోసా ఉంది, రైతు బంధు, రైతు భరోసా, రకరకాల పేర్లు మార్చినారు. నిన్న ఒక 1000 రూపాయల ఒక ఎకరకి వేసినారు, ఇంతకు ముందు ఒక ఎకర వేసినారు. నాకు 2 ఎకరాలకు అంటే ఇక 3వ విడతలో ఏమొస్తుందో తెలియదు. ఇవ్వాలంటే కూడా రేవంత్ రెడ్డి గారు తాను చెప్పినటువంటి 15,000 వేస్తాను ఎకరకి అనేటువంటి సంవత్సరానికి అని చెప్పినటువంటి దాన్ని 12,000 కుదించి 12,000 కుదించి ఎవరికి వేస్తారు, ఎవరికి వేయరు, డబ్బేస్తారు అనేటువంటి చెప్పే పరిస్థితులు లేడండి. నిన్న ఆయన మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారు, ఉద్యోగస్తుల కరువు భత్యాలు వస్తలేవు, ఉద్యోగస్తుల 10,000 విరమణ ఫలితాలు సంబంధించినటువంటి డబ్బు రావడం లేదు, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పిఆర్సీ రావడం లేదు. మరి రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. ఆయన పీరియడ్లోనే ఇది స్టార్ట్ అయింది. నేను ఎందుకు రెండు ఒకటేనండి, రెండు కూడా భ్రష్టు బట్టి ప్రజా వ్యతిరేక విధానాలను స్పష్టంగా అమలు చేస్తూ ఒక అవగాహనతో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి వల్ల కనపడుతున్నటువంటిది. కేసీఆర్ గారు వెళ్ళేటప్పటికి 3 వాయిదాలు కరువు భత్యాలు ఉన్నాయండి. రేవంత్ రెడ్డి గారికి వచ్చినప్పటికీ మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంతో కలిపితే 6 వాయిదాలని. ఒక 60 మంది పదవి విరమణ చేసిన ఉద్యోగస్తులు చనిపోయినారండి. గతంలో తెలంగాణ కోసం యువకులు చనిపోయినారు, రైతులు చనిపోయినారు కరువు పరిస్థితుల వల్ల. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు కనపడుతున్నటువంటి ఏమిటి? పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగస్తులు మానసిక క్షోభకు గురి 8-9 వేలు ఇప్పుడే మానవతరాయ్ గారు చెప్తున్నారు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమన్నంటే వాళ్ళు చేసినారు అప్పుడు, మీరేం చేసినారు, మీరు 3.5 లక్షల కోట్లు అప్పు చేసినామని చెప్పి స్పష్టంగా అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అప్పుల కేంద్రంగా, భూముల కేంద్రంగా, భూదాహంతో అమ్మి పరిపాలన చేయాలనేటువంటి పద్ధతి లోపల ఆ ప్రభుత్వం కేసీఆర్ చేసింది అదే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది అదే కదా. ఎక్కడ భూములు ఉంటే అక్కడ వాళ్తున్నారు, వాళ్ళు అదే పద్ధతి చేసినారు. కార్పొరేట్ శక్తులకు, ఆంధ్ర వాళ్ళకి, పెట్టుబడిదారులకి భూములు ఇచ్చి ప్రోత్సహించినటువంటి పరిస్థితుల కమిషన్ల కోసం గత ప్రభుత్వం పనిచేస్తే అంతకంటే వేగంగా వీళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇవాళ మీకు ఒక స్పష్టత ఉందా? ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడతారు, కాళేశ్వర గురించి మాట్లాడతారు, క్లియర్ కేసు కదా ఈ కార్ రేసు. ఇప్పుడు మానవతరాయ్ గారు అన్నారు క్లియర్ కేసు, దాని మీద మా మీద భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణ చేశారు. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, అరవింద్ కుమార్ డిఓపిటి పర్మిషన్ ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్, ఇచ్చి కూడా 2 నెలలు అయింది. మీరు ఏం చేస్తున్నారు అంటున్నా? ఒక్క కేసులోనైనా ఎఫ్ఐఆర్ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పాలన మీద, కేసీఆర్ కుటుంబం మీద, హరీష్ రావు గారి మీద, ఆయన మీద, లేకపోతే కేటీఆర్ మీద ఒక్కటన్నా చార్జ్ చేసినారా? చేయలే. అవినీతి కేంద్రంగా, అవినీతి కోసం పనిచేసేటువంటి పార్టీలు. మీరు ఇప్పటి వరకు కేంద్రం కానీ ఏమైనా చర్యలు తీసుకుందా అంటే ఏది కూడా లేదు కదా. ఏ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు హైకోర్టులో సిబిఐకి 2 సంవత్సరాల తర్వాత కాళేశ్వరం కేసు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత దాని మీద హైకోర్టులో స్టే ఉంది. ఇప్పుడు చెప్తున్నారు కదా మానవతరాయ్ గారు చెప్తున్నది కరెక్ట్. రేపు జడ్జిమెంట్ వస్తుంది దాని మీద. వాళ్ళు స్టే కోసం వెళ్ళినారు, స్టే అట్లా ఆగి ఉంది, క్రిమినల్ చర్యలు తీసుకోకూడదు అనేటువంటి ఉంది. రేపు వచ్చిన తర్వాత సిబిఐ యాక్ట్ చేస్తుంది, తప్పకుండా చేస్తుంది. చేయకుండా ఎందుకు వదిలేస్తారండి? మిగతా కేసులు ఏంటండి? ఈ కార్ రేసింగ్ ఏది జరిగింది, లేకపోతే మన గొర్రెల పెంపకం సంబంధించినటువంటి కేసు ఏంది, విద్యుత్ శక్తి కొనుగోలుకు సంబంధించినట్టు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏంది, ఎన్ని కేసులు ఉన్నాయండి? ఒక్కటన్నా రేవంత్ రెడ్డి గారు ఛార్జ్ షీట్ చేసినారా? చేయలే. ఎందుకంటే వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ ఉంది. మొన్న కూడా చూసినారు కదా మహిళా బిల్లుకి వచ్చేటప్పటికి చాలా సందర్భాల లోపల కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది ఏంది, మాకు ఎందుకు పెంచలేదు అసెంబ్లీ సీట్లు అని మాట్లాడిన వాళ్ళు మొన్న వ్యతిరేకంగా ఓటేసినారు. కాబట్టి ఈ 2 పార్టీల యొక్క అవినీతి భాగోతాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అవసరమైనప్పుడు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఏం జరగదు, ఇంకొక సంవత్సరం చూస్తారు, మాట్లాడిన తర్వాత రెండు కదా, దొందే కదా అనే అభిప్రాయాన్ని ప్రజలు రాబోతున్నారు. వెంకటరెడ్డి గారు ఆడియో ఇష్యూ అన్నారు కదా, ఒక నిమిషం చూద్దాము. నేను మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. ఎస్ జయరామ్ గారు, నా ఆడియో మీకు ఓకేనా అండి? మీ ఆడియో చాలా వీక్ అండి. ఓకే, మీకు ఇప్పుడు వినిపిస్తుందా? నా మాటలు అయితే వినిపిస్తున్నాయి? అట్లీస్ట్ వీక్ వినిపిస్తున్నాయి. వీక్ గా చాలా వీక్ గా. ఐ థింక్ మీ దాంట్లో ఒకసారి వాల్యూమ్ ఇంక్రీజ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీ దాంట్లో మేము దాని గురించి బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తున్నారు. అయితే ఎస్ జయరామ్ గారు, సో మీ పాయింట్ అయితే చెప్పండి. ఏంటి నిజంగానే అటు కేసీఆర్ అయితే ఒక మాట, అటు ఫస్ట్ రాగాడే ఫస్ట్ హైడ్రా పైన సంతకం చేస్తాను, అండ్ ఫస్ట్ వీళ్ళు చేసే అంతగా కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా రియల్ ఎస్టేట్ దందా కోసమే, దోపిడీ, గూండాయిజం, ఇవన్నీ కమెంట్స్ నిన్న మీరు వినడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఇద్దరివి మాటలు చూస్తుంటే కూడా ఇద్దరు ఏమైనా డైవర్ట్ చేస్తున్నారా, లేదంటే చిత్తశుద్ధితో ఇద్దరు మాట్లాడుతున్నారా అనేది కూడా చాలా కన్ఫ్యూజన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. సో ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇద్దరు మాట్లాడిన దానిపైన? సునీత, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు.
ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే పార్టీలు ఏమనుకుంటున్నాయి అనేది పక్కన పెట్టేద్దాం. పార్టీలు ఏమైనా అనుకుంటాయి, రాజకీయ పార్టీలు ఏదైనా ఎవరి గురించి అయినా మాట్లాడుతుంటాయి, చాలా ఈజీగా చెప్పేస్తుంటారు. ఇక ప్రభుత్వాలు అంటావా, ప్రభుత్వం అనేది ఎట్లా ఉంది అనే విషయాన్ని పార్టీలు గమనిస్తున్నారు. పార్టీలు ప్రభుత్వం ఎట్లుంటుందన్న విషయం ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజలు లేరు అనే విధంగా పార్టీలు మాత్రమే మాట్లాడుకోవడం బాధకరం. నిన్న మాట్లాడిన స్పీచ్ లోపల కేసీఆర్ గారు మాట్లాడిన స్పీచ్ లో కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న స్పీచ్ లో కానీ వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారంటే, ఒకరేమో అరే మనం చచ్చిపోయినాం కదా, బతికొస్తే బాగుండేదని ఒకరు మాట్లాడితే, అరే మనం తినే అన్నంలో మట్టి పడుతుందేమో అని ఇంకొకరు భయపడుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇటు రేవంత్ రెడ్డి, ఇటు కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారు, ప్రజలు వాళ్ళ స్పీచ్లలో ప్రజలు లేరు, నాయకులు మాత్రమే ఉన్నారు, అవకాశం మాత్రమే ఉన్నారు. అంటే నువ్వు ఎన్ని తిట్టాలే, నేనెన్ని తిట్టాలే, నువ్వేం తిట్టినావు, నేనేం తిట్టినావు అనేది ఉంది. ఇక్కడ ఈ విధమైన ధోరణి చాలా ఎంటైర్ కేసీఆర్ స్పీచ్ చూడండి, దాంట్లో ఏది కూడా లేదు. ఓన్లీ వాళ్ళ అవకాశాల కోసము, వాళ్ళ స్థితిగతుల కోసము, ఎట్లా మనం ప్రజల్లోకి మళ్ళీ చొచ్చుకుపోవాలి, ఎట్లా మళ్ళీ అధికారంలోకి రావాలనే తాపత్రయం అనేది బీఆర్ఎస్. ఒకవేళ కనుక చేతులోంచి జారిపోతే ఎట్లా అనే భయాందోళనలో ఉన్నది కాంగ్రెస్. అంటే ఈ రెండు పార్టీలు మీరు ప్రజల విషయాన్ని మర్చిపోయి మీ అంశాల కోసం మాట్లాడుకుంటూ రుద్దుతున్నారు అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది నెంబర్ 1 ప్రశ్న. నెంబర్ 2, ఇక్కడ ఉండే సమస్యలను కానీ ఏకరువు పెట్టాలంటే ఈ డిబేట్ సరిపోదు. ఈరోజు రాష్ట్రంలో ఉండే సమస్యలు కావచ్చు, గతంలో ఉన్న పాలకుల సమస్యలు కావచ్చు, ఈ రెండు విధాలమైన సమస్యలను చూస్తుంది ఏకరువు పెట్టాలంటే ఈ డిబేట్ సరిపోదు. మరి ప్రజలకు మీరు చేస్తున్నది, చెప్తున్నది నిజంగా జరుగుతున్నదా అంటే లేదు. అంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రేవంత్ తో పాటు మేము కూడా ఏం చెప్పామంటే, ఒకవైపు అహంకారము, ఇంకొక వైపు కులము, మరొక వైపు కుటుంబము, ఇంకా చెప్పాలంటే భూదోపిడి, భూదాహం అనేది విపరీతంగా విరిగిపోయింది అనేది మాట్లాడారు. సేమ్ ఇప్పుడు యాజ్ గా రేవంత్ ప్రభుత్వంలో కూడా అదే కులం ఉన్నది, అదే కుటుంబం ఉన్నది. కులం అంటే మొత్తంగా మిగతా పార్టీలో ఉండే రెడ్డిలు కూడా ఇక్కడ ఉన్నారని నేను చెప్పదలుచుకోలేదు. కాంగ్రెస్ లో ఉండే ఆ రెడ్డిలు అనే విషయాన్ని మాత్రం మాట్లాడుకుందాం. సో అదే కులము, అదే కుటుంబము, అదే భూదందాలు, అదే దోపిడి. ఇంకా కొత్తగా ఏమున్నది దీంట్లో మాట్లాడాలంటే? అంటే నువ్వు ఒక్కరి గురించి మాట్లాడడానికి, కేసీఆర్ గారు చెప్పడానికి ఆయన ప్రభుత్వంలో కనుక అంత ప్రత్యేకంగా జరిగి ప్రజలకు మంచి జరిగినట్టయితే ఓడిపోయేవాడు కాదు. రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు గొప్ప చేసినట్టు అవుతే ఈ రోజు నువ్వు డబ్బా పట్టుకునే పరిస్థితి ఏర్పడేది కాదు. అంటే ఈ రోజు నువ్వు ఆగమేఘాల మీద ప్రజల దగ్గరికి పరిగెడుతున్నట్టే నటించడం వల్ల ఏం ప్రయోజనం ఉంటది? ఏముండదు. అంటే ఈ రోజు ఏది ఏమైనా కూడా నిన్న ఒకటి రేవంత్ ఒక మాట మాట్లాడారు. ఆయన పర్సనల్, ఎవరు జీవన్ రెడ్డి పర్సనల్ విషయాలు, నాదెండ్ల భాస్కర్ రావుతో కలవటాలు, ఎన్టీ రామారావుతో వెన్నుపోటు కొడటాలు అనే విషయాలు మాట్లాడాల్సింది. రాజకీయాలలో నీతి మంత్రులు ఎవరైనా ఉంటే నిజంగా వాళ్ళకు నేను కాళ్ళు కడిగి నచ్చిన చల్లుకుంటానండి. అంత నీతి మంత్రులు రాజకీయ నాయకులలో ఇప్పుడు ఎవరైనా ఉన్నట్టు అవుతాయి, డెఫినెట్ గా నేను పనిచేస్తాను. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గురించి జీవన్ రెడ్డిని మాట్లాడమంటే ఎక్కడి నుంచి మాట్లాడతాడు? ఇవన్నీ చెప్పాల్సిన పని చెప్పు, అది ప్రజలకు తెలిసిన విషయమే. అంటే ఈ రోజు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే ఆ లెవెల్కు వెళ్ళేసి నాయకులు ఒకరిని ఒకరు దిగదార్చుకుంటుంటే, ఒకరి మీద ఒకరు అంత రాక్షసంగా మూర్ఖత్వంగా దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటే ప్రజలు మీరిద్దరు నీతి మంతులని ప్రజలు ఎందుకు అనుకుంటారు? ఇది కదా మనం ఆలోచించాల్సింది. అంటే ప్రజలు తెలివితక్కువ వాళ్ళు అనుకుంటున్నారా, పనికిరాని వాళ్ళు అనుకుంటున్నారా, ఆలోచన లేదనుకుంటున్నారా, లేకపోతే మన దోపిడీ, మన దొంగతనము, మన నీతి మల్ల వివరాలు ప్రజలు ఏం తెలియదు అనుకుంటారా? అంటే ఈ రోజు ఒకరి మీద ఒకరు దుర్మార్గమైన మీరు ప్రచారం చేసుకుంటున్నారు. అట్లా చెప్పాలంటే కోట్ల రూపాయలు ఈ రోజు ఒక బహిరంగ సభ పెట్టాలంటే వెచ్చించి పెట్టడం వల్ల మీరు ప్రజల కోసం కొట్లాడుతున్నది కాదు కదా, మీ బతుకుదెరువు కోసము ఆరాటమే.
మీ బతుకుదెరువు కోసము ఇక్కడ జరుగుతున్న ఈ డిసిప్లే మాత్రమే. ఇది మీరు ప్రజాబలం అనుకుంటున్నారు కాదు, మీ పరపతిని చూపించుకోవడం కోసం. ఈరోజు రేవంత్ మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా, ప్రజల కోసం ఒక్క మాట మాట్లాడినా కూడా అంటే ఒకటి జయరాం గారు, ఇంకొకటి ఏంటంటే కూడా సరే ఇవన్నీ విషయాలు ఒక ఎత్తు అయితే కూడా 40 years ఒక పార్టీతో ఉండి సడన్ గా బీఆర్ఎస్ లో జాయిన్ అవ్వడం, రావడమే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం పోయిందని చెప్పడము, ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ కి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఈ పరిణామాలు కాంగ్రెస్ కి మైనస్ అవుతుందా? అంటే దీంట్లో మనము ఒకటి సునీత, ఇక్కడ రాజకీయాలు అన్నప్పుడు సరే కొంత అవినీతి ఉంటది, ఆరాటం ఉంటది, కొంత కార్యకర్తలను కాపాడుకునే క్రమం లోపల కొన్ని తప్పులు చెయ్యొచ్చేమో, చెయ్యాలేమో. అంటే మేము రాజకీయాలలో లేము కాబట్టి, రాజకీయ కండలు కప్పుకోలేదు కాబట్టి దాన్ని మేము జీర్ణించుకోము. ఒకవేళ మీ యాంగిల్లో చూసినట్టయితే అది చెయ్యాలేమో, కానీ మొత్తం దోసుకొని పోవడం కాదు కదా. ఈరోజు ఆ రోజు బీఆర్ఎస్ చేసింది, ఈరోజు కాంగ్రెస్ చేస్తున్నది ప్రజలను దోసుకోవడమే కదా, భూములను కొల్లగొట్టడం. ఈ రోజు ఎవరి దగ్గరన్నా కనుక భూములు ఉన్నట్టు అవుతే బలవంతంగా ఈ రోజు కబ్జాలు పెట్టడం కళ్ళ ముందు కనిపిస్తుంది. అది ఎస్సీల భూములు, ఎస్టీల భూములు, బీసీల భూములు, లేకపోతే నిరుపేద రైతు భూములు కావచ్చు, రెడ్డి బ్రాహ్మణ ఇట్లాంటి ఎవరైనా తీసుకున్నా కూడా వాళ్ళకి ఏ దిక్కు మొక్కు లేదనుకుంటే అక్కడే జెండాలు బాతున్నారు, అక్కడే ఉన్నారు. దాని వెనకాల ఎవడున్నాడు రా అంటే ఎవడున్నాడో మనం చెప్పాల్సిన పని. రాజకీయ నాయకులే ఉంటారు, పార్టీలు వేరే ఉండొచ్చు, జెండాలు వేరే ఉండొచ్చు, కానీ సిరప్ ఉన్నది రాజకీయ నాయకుడు మాత్రమే. అంటే ఈ రోజు ఆ రాజకీయ నాయకుడు ఒక రాక్షసుడుగా మారిపోతూ ఉంటే, ప్రజలను అంత దారుణంగా కొల్లగొడుతూ ఉంటే, ఈ రోజు మళ్ళీ రాజకీయ నాయకులు మీరు నీతులు చెప్తుంటే ప్రజలు దాన్ని నమ్మాలి కదా. నిన్న నవ్వుకున్నాం ఇద్దరు స్పీచ్లు చూసిన తర్వాత. నాతోనే వేరే మిత్రులు కూడా ఉన్నారు, నేను ఒక యూనివర్సిటీలో మీటింగ్ లో ఉన్నా నిన్న. ఆ మిత్రులు వాళ్ళంతా చూసి స్టూడెంట్స్ నవ్వుకుంటున్నారు. అరే కళ్ళ ముందు ఇంత దుర్మార్గం కనిపిస్తున్నా కూడా ఎంత బాగా నీతులు చెప్తున్నారు, ఎంత బాగా దోపిడీ చేసి కూడా ఇంత డ్రామా ప్లే చేస్తున్నారని నవ్వుకుంటున్నారు. ఒక్కటే నిమిషం. అంటే ఈ రోజు ప్రజలకు మనం మంచి చేయాలనుకున్నప్పుడు మీరు ప్రజలకు ఏం చేశారు? ఆ రోజు ఆల్కహాల్ మొదలు పెడితే ఈ రోజు వరకు 80,000 కోట్లకు రీచ్ అయింది. మొన్నటి వరకు నేను 76,000 కోట్లు అని మాట్లాడాను. ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే 80,000 కోట్లకు రీచ్ అయింది ఆల్కహాల్. ఈ రోజు విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ఇక లాండర్ ఆట అంటావా? ఇక దొంగలు ఎవడో దొరెవడో తెలియట్లేదు. దోచుకున్నవాడు దొంగనా, దోపిడి కావాడు దొంగలు అర్థం కావట్లేదు. ఈ రోజు పోలీసులు ఎవరితో జట్టు కట్టి ఎవరితో పక్కన ఉంటారో కూడా తెలియని కన్ఫ్యూజన్ లో ఈ రోజు ప్రజలు ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ తీసేయండి అయ్యా, అది తీసేయండి. మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం అండి దత్తాత్రేయ గారు. ఒక్కసారి అదే ఆలోచించండి. జయరాం గారు మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం. దత్తాత్రేయ గారు ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేశారు కదా, చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులైనా బీజేపీ పార్టీ నాయకులైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి మీద 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఏ రంగాన్ని ఏ ప్రయోజనాలు చేశారు? ఒక నిమిషం ఆగండి జయరాం గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు మేము ఓపికతో విన్నాము. మీ దగ్గర ఏమైనా సబ్జెక్ట్ ఉంటే ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, మీరు నోట్ చేసుకోండి అంటున్నా నేను. మీరు ఎక్కువ మాట్లాడద్దు, మీరు నోట్ చేసుకోండి. మీరు మధ్యలో మాట్లాడద్దు, నేను మాట్లాడుతున్నాను కదా, మీరు మాట్లాడుతున్నప్పుడు మేము విన్నాం కదా. 10 సార్లు నువ్వు రిపీట్ చేస్తే మేము విన్నాం కదా. మీరు మధ్యలో మీరు చెప్పిందే నిజమైనట్టు, మీరు చెప్పిందే వాస్తవం అన్నట్టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మంచిదే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే చాలా డేంజర్, గుర్తుపెట్టుకోరి. విమర్శించట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఒక్క నిమిషం ఆగండి, నేను మీ వాయిస్ రావట్లేదని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నా వాయిస్ అయినా మీ వాయిస్ అయినా బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చెప్పండి మేడం, వాళ్ళకి వినబడతలేదంట. చెప్పండి. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కేసీఆర్ పాలన, 40 నుంచి 60 సంవత్సరాల కాంగ్రెస్ అటు టీడీపీ తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని పీల్చి పిప్పి చేసి వాడుకొని వదిలేసిన తర్వాత మిగిలిన తెలంగాణను ఇచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులుండే, ఎన్ని కష్టాలుండే, ఎన్ని బాధలుండే, అవన్నిటిని గట్టెక్కించడం కోసం వ్యవసాయ రంగాన్ని ఒకవైపు, మిగతా పారిశ్రామిక రంగాలను ఒకవైపు, ఇక్కడ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాల సృష్టి కావచ్చు ఒకవైపు, అటు రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కావచ్చు ఒకవైపు, మెడికల్ కాలేజీల నిర్మాణం ఒకవైపు, ఇట్లా ఏ ఒక్క రంగాన్ని కూడా వెనకకు పోకుండా ఇవాళ ముఖ్యంగా రైతుల విషయంలో కానీ, బీసీలలో ఉన్నటువంటి చేనేత కార్మికుల విషయంలో కానీ, యాదవుల విషయంలో కానీ, ముద్రాజుల విషయంలో కానీ ఒక్కొక్క వర్గానికి
అన్ని రకాలుగా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న ప్రతి కులాన్ని తమ యొక్క జీవితంలో వెలుగు నింపడం కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, ఇటు అభివృద్ధి పథకాలను రెండు కళ్ళలాగా ముందుకు తీసుకెళ్లిపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రాగానే ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడండి? దేని మీద కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తున్నాడు? ఆ సంక్షేమ పథకాలన్నీ అట్లడే ఆపేసిండు. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్ల ఆడ పుడితే 12,000 ఇచ్చే పథకాన్ని ఆపేసిండు. ఐరన్ కిట్లు ఆపేసిండు. మహిళలకు డెలివరీ చేసేటువంటి అమ్మఒడి పథకము ఆగిపోయింది. ఇవాళ ఏ వర్గం కోసం పనిచేస్తున్నాడు అంటే లఘుచర్ల భూముల నుంచి మొదలుకొంటే పరిగిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూముల వరకు ఆయన భూముల భూదాహం విషయాన్ని నేను ఒక్కసారి ప్రస్తావిస్తాను, మీరు గుర్తుపెట్టుకొని. లఘుచర్లలో ఇండస్ట్రియల్ ఫార్మా కంపెనీల కోసం అల్లుడికి భూముల కోసం కష్టపడ్డాడు ముఖ్యమంత్రి కాగానే. ఆ తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూముల మీద పడ్డాడు, ఇల్లు చట్టం మీద. ఆ భూముల దాహం కోసం పనిచేసాడు. హైడ్రా పేరు మీద అటు మూలన ఇటు మూలన ఎక్కడో ఒక దగ్గర పేదలు ఒక గుడిచేసుకొని బతుకుతుంటే వాళ్ళ గుడిసెలు గులగొట్టే కార్యక్రమంలో పడ్డాడు. ఆ తర్వాత మూసి పేరు మీద ఆ చుట్టుపక్కల ఉన్న పేదలు ఎవరుంటారండి మూసి పక్కన? ఆ మురికి కుంపంలో ఉండాలని ఎవరు కోరుకోరు. కానీ పరిస్థితులు, తెలంగాణ ప్రజల యొక్క పరిస్థితులు లేని పరిస్థితి. 30 గజాల స్థలంలో ఇల్లుంటే అదే ఆయనకు మ్యాన్షన్ హౌస్ లాగా అనిపిస్తుంది, అదే పెద్ద విల్లా లాగా అనిపిస్తుంది. అట్లాంటి ప్రజల ఇల్లు. ఒక నిమిషం నేను చెప్తున్నా మేడం, వెలుగుమట్ల ఖమ్మంలో ఉన్న భూదాన్ భూములను కూడా గుంజుకున్నాడు. ఇవాళ పరిగి కాడికి వచ్చేసరికి పరిగిలో ఉన్నటువంటి భూములన్నీ కూడా గుంజుకున్నాడు. ఇన్ని నేను భూముల వ్యవహారాలు చెప్పిన. ఇక్కడ ఏదైనా ఒక కొబ్బరికాయ కొట్టి ఒక ఇండస్ట్రీ పెట్టిండా? ఒక సంక్షేమ పథకానికి సంబంధించిన ఏదైనా లేకపోతే అభివృద్ధి పథకానికి సంబంధించిన ఒక కాలేజీ కట్టిండా? ఒక యూనివర్సిటీ కట్టిండా? ఏం చేస్తావయ్యా రేవంత్ రెడ్డి ఈ భూములని గుంజుకొని అంటే? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎక్కడ కట్టిండు మేడం? ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ చూపిస్తే రేపటి నుంచి మీరు నాకు ఏ శిక్ష వేస్తే ఆ శిక్షకు నేను సిద్ధం. ఒక్క ఏదన్నా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం బాగుపడేది. ఇచ్చిన మాటల మీద నీకే కాన్ఫిడెన్స్ లేదు రేవంత్ రెడ్డి. నువ్వు ఇచ్చిన మాటలన్నీ అబద్ధపు హామీలే. మిత్రులు మాట్లాడుతా ఉన్నారు. వెంకరెడ్డి గారు బీజేపీ నాయకుడు కేసీఆర్ గారి హయాంలో 2 దఫలుగా ప్రభుత్వ ఉద్యోగులకు, ఒక దఫా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న సందర్భంగా మీ శ్రమ ఉంది, సకజనుల సమ్మెను విజయవంతం చేయడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర చాలా ఉంది, మీ మేలు మర్చిపోలేనని చెప్పేసి 42% వాళ్ళకు ఫిట్మెంట్ ఇచ్చినాం. ఆ తర్వాత రెండో దఫలో రెండో టెన్యూర్లో మళ్ళొక 30% ఇచ్చినాం. ఇట్లా 2 సార్లు పీఆర్సీ 72% పీఆర్సీ ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక 7 రూపాయలు ఆయన ఇచ్చిండ ప్రభుత్వ ఉద్యోగులకు. చనిపోతున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు ఎవరి కారణం వాళ్ళు చనిపోతున్నారు? ఎందుకు చనిపోతున్నారు? వాళ్ళకు సెటిల్మెంట్ చేయాల్సినటువంటి డబ్బులు ఎందుకు రేవంత్ రెడ్డి చేయట్లేడు? ఈ విషయాలు మాట్లాడద్దు. మీరు బకాయిలు పెడితేనే కదా వాళ్ళు ఇప్పుడు కట్టాల్సి వస్తుంది. మేడం, టెన్యూర్ లో రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులది ఒక రోజు ఒక 2 రోజులు ఆలస్యమైన ప్రతి ఒక్కరికి సెటిల్మెంట్ చేసి రిటైర్మెంట్ పొడిగించారు కదా మీ మేడం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక ఉద్యోగులకు కాదు, అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వాలే రిటైర్మెంట్ ఉద్యోగుల వయసును పొడిగిస్తామని ఆలోచన చేస్తుంటే కేసీఆర్ గారు మేడం, నేనేమంటున్నా, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచడం అనేటువంటిది అది పాలసీలో భాగం. వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఇంట్రెస్ట్ లో భాగంగానే జరిగింది. అది ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కొంతమందికి రిప్రజెంటేషన్స్ వచ్చినాయి, కొంతమంది వాళ్ళ బాగోగుల కోసం ఆలోచించడం కావచ్చు. కానీ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచడం అనేటువంటిది కూడా ఒక రెవల్యూషనరీ డెసిషన్ అని చెప్తా ఉన్నాను నేను. అట్లాగే ఇంకా నిరుద్యోగ సమస్య పెండింగ్ లో ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? నేను అధికారంలోకి రావడమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరమే అన్నాడు. 6 నెలలు 7 నెలలు అయిందో లేదో నా వల్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కాదయా. కేసీఆర్ భర్తీ చేసిన ఉద్యోగాలు ఏవైతే 70,000 ఉన్నాయో గవ్వే భర్తీ చేస్తా అని చెప్పి గవ్వే భర్తీ చేసి ఏ సభకు పోయినా నేను 70,000 ఇచ్చినా 50,000 ఇచ్చినా వాళ్ళ మధ్య పొంతన లేకుండా. మూసీ నది పేరు మీద ఎంత డబ్బులు ఖర్చు అవుతాయా అంటే 150,000 కోట్లు ఖర్చు చేసి మేము మూసి ప్రక్షాళన. ప్రతి దాంట్లో డబ్బులు, ప్రతి దాంట్లో భూములు. ఇవి తప్ప ఇంకా వేరేది ఏమన్నా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలు చేసిండా? ఎస్ ఒక్క నిమిషం అండి, మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట. వెంకటరెడ్డి గారు ఏంటి మీ సబ్మిషన్? నేను గారు మీ దగ్గరికి చెప్పండి. పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఏ లేనటువంటి ఒక నిస్సాయ ఆర్థిక సంక్షోభంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న తర్వాత 61 సంవత్సరాలకు చేసిందండి. 60 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు చేసిందండి. నేను చెప్తున్నది ఏంటంటే 61 ఏందండి, ఒకవైపు నిరుద్యోగ సమస్య బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మీరు 60 సంవత్సరాలు అన్నా చేయాలా, 58 సంవత్సరాలు కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి కదా. అది తప్పించుకోవడానికి మీరు చేసిండ్రు. అంతకంటే ఎక్కువ మీ ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఆ 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి పొడిగింపు వల్ల ఇవాళ వాళ్ళు రిటైర్ అవుతున్నారు. రిటైర్ అయితే వాళ్ళు చచ్చిపోతున్నారు. ఒక పాలసీ లేదు. కేసీఆర్ గారు ఏదనుకుంటే అదే చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. రెండవది, కేసీఆర్ గారు వెళ్ళేటప్పటికి ఎన్నికలకు ముందు 23 ఎన్నికలకు ముందు 3 కరువు భత్య వాయిదాలు ఉన్నాయండి. 3టిని పెంచి రేవంత్ రెడ్డి గారు 6 చేసింది. ఇప్పుడు
నేనేమంటున్నా అంటే రెండు ప్రభుత్వాలు ఒక్కటే, ఒక్క నిమిషం. ప్రజా వ్యతిరేక విధానాలు Yes, sir. అవలంబిస్తున్నాయి తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితుల రెండు వెంకటరెడ్డి గారు ప్రభుత్వాలు. నేను మళ్ళీ మీకు సమయం ఇస్తాను, మీ సబ్మిషన్ తెలుసుకుందామని నేను మీకు టైం ఓకే, ఇచ్చాను. ఓకే, Yes. ఓకే. మానవతరాయ్ గారు ఏం చెప్తారు దత్తాత్రేయ గారు కమెంట్స్ కి అండ్ ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పిన కమెంట్స్ కి ఏంటి ఏమంటారు? ఇప్పుడు కేసీఆర్ నిరుద్యోగుల్ని నిండా ముంచిండు, ప్రభుత్వ ఉద్యోగుల్ని ఆగం చేసిండు, ఇది వాస్తవం. అందుకే ప్రజల దీవెనలు కాంగ్రెస్కి ఇచ్చారు. ఆయన చేసిన నష్టాన్ని అంటే ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిస్తే మీరు 3.5 లక్షల కోట్లు అప్పు చేశారు. ఏం చేశారంటే ఆ 3.5 లక్షల కోట్లు కేసీఆర్ చేసిన అప్పులు వడ్డీలకే సరిపోతుంది. ఇలా 1వ తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు అమలు చేయటమే కాదు, ఉద్యమకారులతో కార్మికులతో ప్రభుత్వ ఉద్యోగులతో వ్యవహరించే తీరు కూడా ఉంటుంది. గతంలో ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు రేపు సమ్మె చేయబోతుంటే మేము వాళ్ళని బుజ్జగిస్తున్నాం, మీ కోరికలు తీరుస్తానంటున్నాం, కఠినంగా వ్యవహరించట్లేదు. కానీ కేసీఆర్ 30 మంది చనిపోయిన దాకా ముద్దు నిద్రపోయి తర్వాత నష్టం తెలుసుకొని వాళ్ళని పిలిచి అంటే పిర్రగిల్లి జోలబాడినట్టుంది, అంటే బుగ్గగిల్లి జోలబాడినట్టుంది ఆయన కథ. అప్పుడు 30 మంది చనిపోయిన తర్వాత భోజనాలు పెడితే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ మనసులో కోపం ఉండదా? ఇలా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడానికి ఎన్నిసార్లు ముందుకు వచ్చినా ఆ సమ్మె కాదు, మీకు ఇచ్చేది నెరవేరుస్తాం, ఈ పరిస్థితి బాగోలేదు, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అని చెప్పి ఓదార్చడం లేదు. అసలు ఇందిరా పార్టీ మాట్లాడారు కదా, అది మీ పరిధిలో లేదని చేతులు ఎత్తేసినట్టే కదా. ఒక రకంగా సమ్మె అర్ధరాత్రి స్టార్ట్ అయిపోతుంది కదా, ఈ రోజు స్టార్ట్ చేస్తామని అంటున్నారు కదా, అది కూడా మీ ఫెయిలియర్సే కదా. జరుపుతున్నారు. ఇంకా ఉన్నది సాయంత్రం దాకా సమయం ఉన్నది. ఇది స్పందించే ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల్ని కార్మిక నాయకుల్ని బంధించే ప్రభుత్వం కాదు ఇది. ముమ్మాటికి పరిష్కరించే ప్రభుత్వమే. కాబట్టి కేసీఆర్ గారు నిన్న ఏమంటాడు, రైతులకు 10 ఏళ్లట 70,000 ఖర్చు పెట్టి 70,000 కోట్లు ఖర్చు పెట్టాడు. సిగ్గుండాలు చెప్పుకోవడానికి. ఇవాళ 2 సంవత్సరాల కాలంలోనే 2 సంవత్సరాల 4 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి అన్నదాతలకు ఇవాళ 1,40,000 కోట్లు ఖర్చు పెట్టినాం. రైతు భరోసాతో 18,000, 2 లక్షల రుణమాఫీతో 20,650 కోట్లు. అదేవిధంగా మొత్తం అన్ని రకాల ఉచిత విద్యుత్కి రైతులకు అన్నదాతలకు 16,000 కోట్లు. ఆ రోజు ఒడ్లు కొనమంటే నువ్వు కొన కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇద్దరు నాటకాలు ఆడితే ఇద్దరిని తీసుకొచ్చేసి బుద్ధి చెప్పి ఇద్దరిని కొనేలా చేసి ఇలా పరిస్థితి లేదు. ఇలా బోనస్లు 3,000 కోట్లు ఇచ్చినాం. అదేవిధంగా ఒడ్లు కొనటానికే 40,000 కోట్లు గతం, ఇప్పుడు మళ్ళీ కొనబోతున్నాం. ఈ విధంగా ఎక్కడ కూడా లేకుండా పేదవాడికి పట్టెడు అన్నం పెట్టుకుంటూ ప్రజాపాలన చేసుకుంటూ దుబారా లేకుండా కేసీఆర్ తెలంగాణ ఒక పాయింట్ అయితే క్లియర్. సరే, మీరు ఇందాక అంటున్నారు కదా, మా అంటే సన్న బియ్యం అంటారు, లేదంటే ఉచిత బస్సు ప్రయాణం అంటారు, కానీ ఇంకా ఏం చేశారు? ఇప్పుడు అదే 6 గ్యారెంటీలు అన్నారు, కానీ 6 గ్యారెంటీలు అన్ని కూడా చేయట్లేదు. ఈవెన్ కొనసాగిస్తున్న కేసీఆర్ టైంలో ఉన్న పథకాలని కూడా మీరు కొనసాగించే పొజిషన్ లో లేరని చెప్పేసే కదా మీ పైన విమర్శ. సరే, మీరు చెప్పింది నాకు అర్థమైంది. కేసీఆర్ కి కిట్లు ఇవ్వటం మంచిదా? 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేయటం మంచిదా? ఇలా మహిళలు ఇందిరమ్మ చీరలు కట్టుకుంటే పాలపిట్టల లెక్క మెరిసిపోతున్నారు. ఒక శుభం మన తెలంగాణలో ప్రతిరోజు శుభం కనపడుతుంది, కళ్ళెదురు శుభం కనపడుతుంది మనకి. అదే విధంగా వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో మహిళలకు 70,000 కోట్లు కాలంలోనే 2 సంవత్సరాల కాలంలో 57,000 కోట్ల వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చినాం. వాళ్ళ పావులా వడ్డీకి రుణాలు ఇస్తే మేము వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. వాళ్ళ హయాంలో మహిళలకు రుణాలు ఇచ్చే ఎంత అంటే 5 లక్షలు మించి ఇయ్యరు. మా హయాంలో 14 లక్షల రూపాయలు మహిళా సంఘాలకు మేము ఇవాళ రుణాలు ఇస్తున్నాం. పెట్రోల్ బంకుల యజమానులు చేస్తున్నాం. ఇవాళ సోలార్ యూనిట్లకు విద్యుత్ ఉత్పత్తి ఏంటి? ఎంతమంది మహిళలను మీరు కోటీశ్వరులను చేశారు? ఒక్క మహిళ పేరు చెప్పు. 600 బస్సులు డిపోలలో మీ పాలనలో ఎగ్గొట్టారు. వాళ్ళ డబ్బులు మొత్తం కూడా 4,000 కోట్లు మీరు వేరే దాన్ని తరలించుకున్నారు. వాళ్ళ గుండు సున్నా పెడితే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మహిళల యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఆ బ్యాంకుల ఖాతాలో ఆ డబ్బులు జమ చేసి మళ్ళీ వడ్డీ లేనటువంటి రుణాలు ఇప్పించే కార్యక్రమాన్ని 57,000 కోట్లు చేసినాం. మీరు గొప్పనా మేము గొప్పనా? ఇలా మహిళలకు తెలవట్లేదు తేడా. ఇందిరమ్మ చీరలు పొలాల్లో జంతువులు రాకుండా
ఇలా మేము ఇచ్చిన చీరలు ఒక నిమిషం. ఉండగా గౌరవంగా ఆడపడుచులు కట్టుకొని ఒక నిమిషం శుభకార్యాలకు మానవతరాయ్ గారు, శుభం మానవతరాయ్ గారు, పలుకుతున్నారు. ఒక నిమిషం. సరే, మీరు అన్న విషయాలన్నీ కన్సిడర్ చేద్దాం, కానీ ఈ రోజు ఏం చెప్తారు? సమ్మెకి సంబంధించి ఆర్టీసీ కార్మికులు వెళ్తున్నారు, సో వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ఎట్లా బుజ్జగిస్తారు? ఆల్రెడీ నిన్న పొన్నం ప్రభాకర్ చేతులు ఎత్తేసినట్టే కదా, ప్రభుత్వ పరిధిలో లేదు అని అనేసారంటే దాని అర్థం ఏంటి? పట్టుకుని అభయహస్తం ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. పొన్నం వాళ్ళ గతంలో మంత్రి కొన్ని చెప్పిన బకాయిలు ఏమంటారు? చెల్లించడం 700 కోట్లు దాకుంటే 400 కోట్లు 700 కోట్లు అందులో సగం చెల్లించడం, ఇంకొంచెం మిగిలి ఉన్నది. అదేవిధంగా వాళ్ళు ప్రధానంగా కోరేది ఇలా ముఖ్యమంత్రి గారు కూడా రేపు కేబినెట్ లో కూర్చోబోతున్నారు. కేబినెట్ లో ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ప్రధాన డిమాండ్ వాళ్ళది. ఫస్ట్ మొదటి డిమాండ్ అదే వాళ్ళది. వాళ్ళ డిమాండ్ అదే, అదేవిధంగా వాళ్ళ మేనిఫెస్టోలో కూడా అదే పెట్టారు కదా, బకాయిలు ఆర్టీసీని అది ప్రభుత్వంలో చెల్లించాలనే విలీనం కదా. చేస్తామని. వాళ్ళేం గొంతెమ్మ కోరిక అడగట్లేదు. వాళ్ళు సహసిద్ధంగా ఇవ్వాల్సినటువంటి వాటిని ప్రభుత్వాన్ని మీరు అడుగుతున్నారు. చెప్పింది అడుగుతున్నారు. వాళ్ళ లెక్క ప్రకారం చెప్పాలంటే మీరు అవును, అందుకే మేము మేనిఫెస్టోలో కూడా పెట్టిందే ఏమంటున్నాం, వాళ్ళు మాట తప్పట్లే అడుగుతున్నారు. కదా. Yes. ఆర్టీసీనే ఉండదు. గతంలో ఏం చేసిండు కేసీఆర్? అసలు కార్మిక సంఘాలు లేకుండానే ఎత్తేసిండు. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అదే కార్మిక సంఘాలను ఏ విధంగా పునరుద్ధరించాలి, అదే దాని కార్పొరేషన్లో అదే విధంగా వాళ్ళు బాధపడుతుంటే మేము దగ్గరకు పిలిచి అగో ఈ రోజు కాదు రేపిస్తామని బుద్ధగించి వాళ్ళని మరి మరి సమ్మెకు వెళ్లకుండా చేసే ప్రయత్నాలు ఇప్పటివరకు చేసినాం. ఇవాళ నాకు తెలిసి సమ్మె జరగకపోవచ్చు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, స్పందించే ప్రభుత్వం. కేసీఆర్ లాగా 30 మంది చచ్చిపోయాయి, ఆర్టీసీ ఆడిది, ఆర్టీసీ ఉండనే ఉండదు అన్నాడు. అప్పుడు ఆ రోజు యాసంగిలో ఒట్లేస్తే ఉరివేసినట్టే అని చెప్పి రైతాంగాన్ని బెదిరిస్తే మా ఖమ్మం నల్గొండ ఏరియాలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద దాదాపు 15 లక్షల ఎకరాల ఆయకట్టు ఎండిపోయింది. కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్ లో 1000 ఎకరాల్లో యథేచ్ఛగా వరి పండించుకున్నాడు యాసంగిలో. తర్వాత వాటిని అధిక ధరలకు అమ్ముకున్నాడు. రైతులు నష్టపోయారు. రైతులు నష్టపోకుండా చూసే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుకు రుణమాఫీ అనే అంశాన్ని రైతులే కాంగ్రెస్ పార్టీ చేశారు బీజేపీ వాళ్ళు, కమ్యూనిస్టులు సైతం. ఓకే, ఒక నిమిషం మానవతరాయ్ గారు, సింగ్ గారు రుణమాఫీ చేసి నిరూపించడం. ఒక్క నిమిషం అండి. దత్తాత్రేయ గారు మీ సబ్మిషన్ చెప్పండి. నేను వెంకటరెడ్డి గారు మేడం, రైతులని రైతు కేంద్రంగా మీరు ఇవాళ 2 లక్షల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు ఇమీడియట్ గా బ్యాంకులలో ఉరుకుర్రి కాంగ్రెస్ పార్టీ వస్తుంది, అవి మాఫీ ఇవి మాఫీ అన్నాడు. ఏమైనా ఒక్కటైనా మాఫీ అయిందా మేడం? కేవలం 17,000 కోట్లు కేటాయించినట్టుగా చేసి అవిట్లో కూడా కొర్రీలు పెట్టి 2 ఎకరాలు 2 లక్షలు ఉన్న రైతులకు ఏ ఒక్కరికి కూడా మీరు రుణమాఫీ చేసినా కూడా మేము దేనికన్నా సిద్ధం. మీరు విడతల వారిగా పడతల వారిగా చేసినా మేము రైతు కేంద్రంగా పనిచేస్తాం. మేము యూరియా బీపీ సంబంధం ఉందా? ఇవాళ రైతులని ఎంత ఇబ్బంది పెడుతున్నారు, రైతులు ఎంత బాధ పెడుతున్నారో మేము చూస్తాం. వీళ్ళు రైతులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. యూరియా అనేది రైతులు రెచ్చగొట్టేది ఏంటండి? రైతులు బయటకు మేము చెప్తే వచ్చిరా, మీరు చెప్తే వచ్చిరా? మీ చాతగాని ప్రభుత్వం యూరియా బస్తాలు ముందస్తుగా తీసుకోలేకపోయారు, ముందస్తుగా యూరియా బస్తాలు ఆర్డర్ చేయలేకపోయారు, కేంద్రం నుంచి తెచ్చుకొని స్టోర్లు పెట్టుకోలేకపోయారు. మేము మా ప్రభుత్వంలో ఆటో డ్రైవర్ కు ఫోన్ చేస్తే యూరియా బస్తాలు పొలం కాడికి వచ్చాయి. మీ ప్రభుత్వం వచ్చుడు కాంగ్రెస్ రావడమే కరెంటు కష్టాలు, యూరియా కష్టాలు, నీటి కష్టాలు, అన్ని కష్టాలే. కానీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నిధులకు సంబంధించి రైతులకు ఎట్ ఎ టైం వచ్చేస్తుంది. ఏమొచ్చింది మేడం? ఖరీఫ్ సీజన్ ఇవాళ అయిపోయినాక వచ్చేది కాదండి. రైతు బంధు విషయంలో డబ్బులు కేసీఆర్ గారు బయటకెళ్తే తప్ప వేసే పరిస్థితి లేడు. మొన్న ఇచ్చినటువంటి పైసలలో అవి 2 కలిపితే 5,016 కోట్ల రూపాయలు, 5,016 కోట్ల ఒక ఎకరానికి పావెకరానికి కాదు. రైతులు 1000 కళ్ళతో చూస్తుంటారు. పెట్టుబడి సాయం ఇస్తున్నావా, పెన్షన్ ఇస్తున్నావా? పెన్షన్ లాగా 500, 1000 రూపాయల మేడం ఇచ్చేది రైతులకు. పెన్షన్లు ఆగుడే కదా, పెన్షన్లు ఇస్తున్నాడా? సరే, ఒక్క నిమిషం, ఒక పాయింట్ మీరే చెప్పండి. కేసీఆర్ బయటకు వస్తే నిధులు ఇస్తున్నారని అంటున్నారు. మరి అట్లాంటప్పుడు ప్రతి సీజన్ టైం టు టైం కేసీఆర్ బయటికి రావచ్చు కదా, వాళ్ళ నిధులు టైం టు టైం. ఇప్పుడు ఆగేది లేదు. కేసీఆర్ గారు ఇంకా ఆగరు, గుర్తుపెట్టుకోరి. ప్రజాక్షేత్రంలో కేసీఆర్ గారి వారసులుగా, కేసీఆర్ గారి సైన్యంగా అటు హరీష్ రావు గారు, ఇటు కేటీఆర్ గారు, మిగతా పార్టీ నాయకులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కంటికి రెప్పలాగా కేసీఆర్ కూడా ఉంటాడు. ఇవాళ స్టార్ట్ అయింది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇడిసబెట్టి వేరెక్కడో విదేశాల్లో లేడు, తెలంగాణ రాష్ట్రంలోనే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎట్లా అయింది, ఏమైతుంది, నేను ఎంత కమిటెడ్ కష్టపడి తెలంగాణని సుదీర్ఘంగా తీర్చిదిద్దే ఇవాళ ఈ కష్టాలు ఏంది తెలంగాణ ప్రజలకు, ఈ ఇబ్బందులు ఏంది అని మదన పడతా ఉన్నాడు.
ఒక నిమిషం మీ దానికి చెప్పాలి. సమాధానం చెప్తారంట. ఎస్, ఇప్పటి నుంచి కేసీఆర్ కూడా యాక్టివ్ గా ఉంటారని మనకు క్లారిటీ ఇచ్చారు దత్తాత్రేయ గారు. మానవతరాయ్ గారు ఎక్కడండి అసెంబ్లీకి రాడాయా పారిపోతా పిరికి పందల లెక్క పారిపోతండే ఇప్పటి నుంచి వస్తారని నిజంగా చెప్తున్నారు ప్రధాన కదా. ప్రతిపక్ష నాయకుడు అంటే అసెంబ్లీకి రావాలా అసెంబ్లీలో ప్రజల తరపున మాట్లాడినా, కొట్లాడాలా? పార్లమెంట్లో ఏడాదికి మాట్లాడినా, ఒకసారి బయట బయటకు మాట్లాడినా, వచ్చి బూతు ఏదో భాషలు ఎవరైనా ముసలి కన్నీళ్ళు వింటారా? కారిస్తే బూతు కొంత పురాణాలు. నిద్రపోయి ఎవరు నమ్ముతారండి? కేసీఆర్ మర్చిపోయారు జనాలు. మళ్ళా కేసీఆర్ మాటలు ఏమైనా పదునుందా అంటే అది లేదా. ఎందుకంటే ఏమైతుంది, వృద్ధ సింహాలు ఏం చేయగలుగుతాయి చెప్పండి. రేవంత్ రెడ్డి లాంటి యువ నాయకుడు ముందు ఈ వృద్ధ సింహాలు ఎన్ని మాటలు మాట్లాడినా ఈ పసలేని మాటలే, రేవంత్ రెడ్డి అట్లే మసల ఉంటాడండి. మాటలే. అందుకే నేను అట్లే ఏం ఉంటాడా? చెప్తున్నా లే, 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 కాకుండా. అది కరెక్ట్ ఇవాళ కాదు. ఏంటంటే అది ఇది కరెక్ట్ వ్యక్తిగత కాదు. వ్యక్తిగత విమర్శలే. వ్యక్తిగత రాజకీయానికి నిదర్శనం. హరీష్ రావు ఆయన వయసు నుంచి మాట్లాడుడే, ఆయన వ్యక్తిగత విషయాన్ని మాట్లాడుడే, ఎందుకు కూర్చోండి ఆయన మంచి ఓకే, చెడులు ఓకే, ఒక మాట్లాడుడే. నిమిషం, ఒక నిమిషం. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. మానవతరాయ్ గారు, మానవతరాయ్ గారు ఒక్క నిమిషం, ఆ కేసులు ఒక్క నిమిషం. వ్యక్తిగతం వద్దు, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఏం చెప్తారు? సో డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు. ఒకవేళ వస్తే మాత్రం ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి, ఇంకేమైనా చేంజెస్ ఉంటాయా కొత్తగా? ఇప్పుడు భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఎవరు ఎవటి వైపు ఉంటారు, ఏంది అనేటువంటి దాని గురించి ఆలోచించే ముందు, చెప్పే ముందు మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది ఏంటంటే టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీని పక్కకు పెట్టడానికి టీఆర్ఎస్ కాంగ్రెస్ ఏనాటికైనా ఒకటైతే అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు అసెంబ్లీ సీట్లు ఎందుకు పెంచలేదు అని 24 గంటలు 365 రోజులు 10 ఏళ్లు మాట్లాడినటువంటి కేసీఆర్ గారు మొన్న బిల్లు డీలిమిటేషన్ బిల్లు పెడితే కాంగ్రెస్ పక్షాన పోయిందా లేదా చెప్పండి. స్పష్టంగా కనపడుతుంది కదా. ఆయన కావాలా డీలిమిటేషన్ కావాలా, సీట్లు పెరగాల తెలంగాణలో ఎందుకని వెళ్ళకపోయినాడు. రెండోది మానవతరాయ్ గారు అంటున్నారు మేమంతా వరి ధాన్య సేకరణ చేస్తున్నారు. మీరేంది చేసేదల్లా దబ్బడము సూదితో సహా సుతిలితో సహా ఖర్చులన్నిటినీ కేంద్ర ప్రభుత్వము ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఉంటది. అది మీరు కొనేది తెలంగాణకి ఇస్తారా? మీరు ఫెసిలిటేటర్ తప్ప రాష్ట్ర కానీ ఒకటి వెంకటరెడ్డి గారు ప్రభుత్వాలు డీలిమిటేషన్ అంశం తీసుకొచ్చారు కాబట్టి నేను అంటున్నా, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడారు. దక్షిణాది మేడం, ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అనే దానికి దీనికి ఎట్లా లింకో నాకైతే అర్థం కాలేదు. లింక్ ఇక్కడ కుటుంబ పార్టీ మేడం, అవి అంటే కుటుంబ పార్టీ. సరే, ఇప్పుడు కేంద్రంలో వాళ్ళు ఏం మాట్లాడినా మీరు ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మీరు మాట్లాడుతున్నారంటే ఓకే. వినండి, తమిళనాడులో ఉన్నది ఒక కుటుంబ పార్టీ, బెంగాల్లో ఉన్నది ఒక కుటుంబ పార్టీ, ఇక్కడ తెలంగాణలో ఉన్నది ఒక కుటుంబ పార్టీ, కాంగ్రెస్ ఒక పెద్ద కుటుంబ పార్టీ. బీజేపీలు ఎవ్వరు లేరా? దక్షిణం ఉత్తరం అనేది అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఎక్కడ ఉందా? జనాభా ప్రకారంగా ఒకవేళ నిర్ణయిస్తే రేపు తెలంగాణలో సీట్లు తగ్గిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు చెప్పండి. 2026 జనాభా లెక్కల ప్రకారంగా రేపు జరగబోతే రాజ్యాంగంలో ఏం రాసింది? ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల ప్రకారంగా భౌగోళికంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని ఉంది. జనాభా లెక్కల ప్రకారం ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వమని, మహిళా రిజర్వేషన్ ఇవ్వమని. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరగకూడదు. ఎందుకంటే వాళ్ళు గెలిచేది లేదు, వచ్చేది లేదు. ఉన్న సీట్లతోనే కష్టంగా ఉన్నది. 543లోనే గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ స్టాండ్ వాళ్ళకు ఉన్నది ఏదైనా ఉండదు. కానీ భారతీయ జనతా పార్టీ మన మోదీ గారు మాట్లాడిన ప్రకారంగా తప్పకుండా డీలిమిటేషన్ జరుగుతుంది, మహిళలకు రిజర్వేషన్ జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా ఉన్నది. రెండవది, ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలు ఏదో వచ్చినట్టుగా రేపే ఎన్నికలు అన్నట్టుగా రెండు పార్టీలు మాట్లాడుతున్నాయి. నవ్వుకుంటున్నారు ప్రజలు. వెంకటరెడ్డి గారు సమయం తక్కువ ఉంది, ఒక క్లారిటీ ఇవ్వండి. సమయం తక్కువ ఉంది, మళ్ళీ జయరాం గారి దగ్గర కూడా వెళ్ళాలి కాబట్టి ఒక క్లారిటీ ఇవ్వండి. సరే, ఏదో ఒకటి వాళ్ళు విమర్శిస్తున్నారు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి, పక్కన పెడితే అట్లీస్ట్ వాళ్ళు సభలు పెట్టైనా ప్రజల్లో ఉంటున్నారు. కానీ బీజేపీ ఎక్కడో వెనకబడిపోయినట్లుగానే అనుకుంటున్నారు జనాలు. ఇద్దరు గుండాలు అవినీతి చేసిన వాళ్ళు, ఇద్దరు గుండాలు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతుంటే ఏం మాట్లాడతారు? అవినీతి పార్టీలు ప్రజలకు మేము చేసినామని చెప్తే మేము ఎందుకు వస్తామండి దాంట్లోకి? జరుగుతుంది కదా చర్చ, జరగాలంటున్నా. ఇంకొక 1 year జరుగుతుంది చర్చ. జరిగిన తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, స్పష్టంగా ఒక ఐడియాకి వస్తారు. అప్పుడు తీర్పిస్తారు. ఆ తీర్పు తప్పకుండా వస్తుంది కదా. వాళ్ళు చేసింది పక్క కూర్చుని పెట్టినారు, వీళ్ళు చేసింది వాళ్ళు చేసింది. పార్టీ ఫిరాయింపులలో కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఏం తేడా ఉందో మీరు చెప్పండి మేడం. లేదు, అవినీతిలో అంతే కదా. భూదాహము, భూములు ఎక్కడ కనపడితే ఆయన దారాదత్తం చేసినారు. ఎవరికి దారాదత్తం చేసినారు అనేది మా దగ్గర లిస్ట్ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు మా దగ్గర లిస్ట్ ఉంది. మా ఊర్లో దళితులకు ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి 750 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ తేడా ఏముంది అంటున్నా వీళ్ళకి. భూ కేంద్రంగా, రియల్ ఎస్టేట్ కేంద్రంగా ఇవాళ మాఫియా నడుస్తుంది. సో ఇప్పుడే ఇంకా టైం ఉంది కదా చూడొచ్చు అనేది మీ అభిప్రాయం. 1 year లోపల ఇదే మాట్లాడతారు కదా, ప్రజలు విసిగిపోతారు కదా. పాలన గొప్పది అంటే ఇద్దరు చేసింది మోసము, ఇద్దరు చేసింది దగా అనేది. జయరాం గారు మాట్లాడిన తర్వాత ఉంటే ఇస్తాను. జయరాం గారు, సో చాలా అంశాలు వచ్చాయి, డీలిమిటేషన్ అని రకరకాల అంశాలన్నీ వచ్చాయి కాబట్టి
అన్నింటికి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అనేది చాలా కీలకమైంది, చాలా పవిత్రమైందని మనం అందరం నమ్ముతాం. చాలా కీలకమైనతో పాటు పవిత్రమైంది. నేను పవిత్రమైంది అని చెప్తున్నాను. అంతటి పవిత్రమైన పదవిని అలంకరించిన రేవంత్ రెడ్డి, సో అంతటే పవిత్రమైన పదవి చేదార్చుకున్న కేసీఆర్ గారు. ఇద్దరు మాట్లాడుకున్న మాటలు 10th క్లాస్ లో పిల్లలు రోడ్డు మీద తన్నుకుంటే బూతులు తిట్టుకుంటే ఏ విధంగా ఉందో ఆ విధంగా నిన్న స్పీచ్లు కొనసాగినాయి. అంటే అంతటి పవిత్రమైన పదవులలో కొనసాగింపు చెబుతున్న రేవంత్ కావచ్చు, లేకపోతే దాన్ని అనుభవించిన కేసీఆర్ కావచ్చు, ముఖ్యమంత్రులాగా ఎక్కడన్నా వ్యవహరిస్తున్నారండి? కేసీఆర్ స్పీచ్ ఎక్కడన్నా మీకు అది ఎక్కడన్నా కనిపించిందా? ఆ స్టేచర్ కనిపించిందా? లేదు. ఇప్పుడు ఏదో అంటారు చూసినావా, ఇంకా మన ఊళ్ళలో చెప్పాలంటే బొక్కల దగ్గర తన్నుకోవడము, ముక్కల దగ్గర తన్నుకోవడము అనే దగ్గర నల్లి బొక్కతోనే లొల్లొచ్చింది అన్నట్టుగా నిన్న ఆ విషయాల చాలా క్లియర్ గా ఏం లొల్లి పెడుతున్నారు. ఏదన్నా విషయం ఉంటే ప్రజలకు అప్పీల్ చేయాలి. ఎవరైనా కూడా రాజకీయ నాయకుడు ప్రథమ లక్ష్యం ఏంటంటే ప్రజలకు అప్పీల్ చేయడం. అప్పీల్ చేయడం లోపల ఇద్దరు నిన్న సక్సెస్ఫుల్ గా విఫలమయ్యారు. ఇటు కేసీఆర్ గారు విఫలమయ్యారు, రేవంత్ రెడ్డి గారు విఫలమయ్యారు. ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్న వీళ్ళు ఆ పదవులను అనుభవించిన వ్యక్తి, అనుభవిస్తున్న వ్యక్తి ఈరోజు ప్రజలను మర్చిపోయారే. మీరేం అప్పీల్ చేస్తున్నారంటే ఏదో తొండి చేసిండు, తప్పు చేసిండు అనేదాన్ని చెప్తున్నారు తప్పితే అది ఎంతసేపు అని చెప్తాం మనం? గత ప్రభుత్వం గురించి ఈ ప్రభుత్వం కానీ లేదు, ఈ ప్రభుత్వంలో ఉండే వ్యక్తుల గురించి కానీ మా ప్రతిపక్ష పార్టీ కానీ ఇది కాదు కదా. ఇక్కడ అంశాల వారిగా ఏదైనా తీసుకుంటున్నారా? అంశాల వారిగా ఏదైనా సార్ రైతు బంధునే తీసుకుందాం. రైతు బంధు తీసుకోవడం లోపల మీకు ఒక మోసాన్ని చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ అందరు విద్యార్థులు ఉన్నారు, ఒక టీచర్ ఉన్నారు. సో మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ గారు వచ్చేసేమో నిన్న ఆయన నోటి నుంచి దగ్గరగా 75,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిందని చెప్పారు. అంటే దాన్ని ఇంకొక రకంగా మనం అర్థం చేసుకుంటే 75,000 కోట్లు రైతు బంధు పేరు మీద ఎవడు తీసుకెళ్లిపోయిండు అనేది ఒక ప్రశ్న వస్తుంది. ఇది కీలకమైన అంశం. ఎవరి జేబులోకి పోయింది అనేది ఒక ప్రశ్న వస్తుంది. 75,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు రేవంత్ ఏం చేస్తుందంటే నేను ఎకరానికి రైతు బంధు ఇస్తాను అంటాడు. ఇక్కడ నిరుపేదలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎవరికైనా కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు లేదు. మీరు 6 ఎకరాలకు ఇస్తామంటారు, 2 ఎకరాలకు ఇస్తారు, 3 ఎకరాలు. ఇవన్నీ ఉన్నతమైన కుటుంబంలో భార్య పేరు మీద ఉంటది, భర్త పేరు మీద ఉంటది, మనవల పేరు మీద ఉంటది, మనరాళ్ళు, కొడుకు, కోడలు. మళ్ళీ ఈ పైసలన్నీ మళ్ళీ ఎవరి చేతులకు పోతున్నాయి? మళ్ళీ ఎకరాల కొద్ది భూములు మళ్ళీ ఎకరాల కొద్ది భూముల్లో చేతిగా పోయేది. అంటే ఇద్దరు ఒకటి మానవత. ఒక్క నిమిషం టైం లేదు నాకు మీ అందరికి సమానం చెప్పాలి. 1 మినిట్ మానవత. అంటే ఈ రోజు ఎవరి చేతిలో భూములు ఉంటే వాడితే మన రైతు బంధు పోతున్నది. అంటే ఇక్కడ ప్రజలకు వర్గదిస్తున్నది ఏం లేదు, నిజమైన రైతులకు ఇచ్చేది. రెండు రైతు బంధువులు ఎగ్గొట్టారు. కాళేశ్వరం ఢిల్లీ పోయిండు. బీజేపీ కాళేశ్వరంలో సిబిఐ కేసు ఇచ్చి 9 నెలలు అయినా ఒక్క నిమిషం దాని అతి లేదు, గతి లేదు. రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులో దాని మీద విచారణ జరపండి. అయినా సిబిఐ విచారణ జరపాలంటే సాంకేతిక దొంకంత అవినీతి దొంకంత సాంకేతిక పరమైన విచారణ జరపడం బీజేపీకి ఇష్టం లేదు. గుర్తుపెట్టుకోండి. బీజేపీని కాపాడే ప్రయత్నం ఉదాహరణ నేను చెప్తా. సీఎం రమేష్ ఏమండు? సీఎం రమేష్ కాళ్ళు పట్టుకోండి. మాకేం సంబంధం అండి తెలంగాణకి? రాజకీయ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అయితే చాలా స్పష్టంగా నిన్నైతే కనిపించింది. ఏదేమైనప్పటికీ కూడా అటు కాళేశ్వరం అంశం అయితే మళ్ళీ తెరపైకి వచ్చింది. మరి దీని తర్వాత విచారణ ఎంత మేర వెళ్తుంది, ఎంత ముందుకు తీసుకెళ్తారు అనేది మాత్రం వేచి చూడాల్సిందే. చూద్దాం భవిష్యత్తులో దీన్ని ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్తారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.